హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జీ ఛానల్. యూఎఫ్జీ అంటే అన్లాక్ ది ఫస్ట్ జాబ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్లో డిఫెన్స్ అండ్ పారామిలిటరీ సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్స్, సెలక్షన్ ప్రాసెస్, మెడికల్ అండ్ పిఎఫ్టీ ఇలా ప్రతి దాని గురించి డిస్కస్ చేస్తాం. అండ్ అదే విధంగా ఫ్రెండ్స్, మనకి యూఎఫ్జీ డిజిటల్ అకాడమీ ఛానల్ అయితే ఉండడం జరిగింది. ఆ యొక్క ఛానల్లో మనమైతే అండ్ డిఫెన్స్ అండ్ పారామిలిటరీ సంబంధించినటువంటి పూర్తి క్లాసెస్ అయితే అక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ అక్కడ క్లాసెస్ అయితే చెప్పిన తర్వాత మనం అయితే ఎవ్రీడే కూడా అయితే మాక్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తుంటాం. అండ్ www.ufjus.com అనే వెబ్సైట్ ద్వారా అయితే మీరైతే మాక్ టెస్ట్ రాస్తారు. అక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఉంటాయి. అండ్ డిఫెన్స్ సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ కూడా అయితే ఉండడం జరుగుతుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ కానీ అదేవిధంగా యూఎఫ్జే డిజిటల్ అకాడమీ ఛానల్ లింక్ కూడా అయితే రెండు కూడా అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ రోజు డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే మనం ఎవ్రీ మండే కూడా అయితే ఎన్ని ఎపిసోడ్ అయితే డిస్కస్ చేస్తాం. అండ్ ప్రీవియస్ లో నేనైతే కమ్యూనిటీ ట్యాబ్ లో అయితే పోస్ట్ చేశాను. అండ్ ఎవరైతే హ్యాష్ యూఎఫ్జే ఛానల్ అని ఇచ్చారో అవి మాత్రమే అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే హ్యాష్ యూఎఫ్జే ఛానల్ అని ఈ యొక్క వీడియోలో కామెంట్లు అయితే పెట్టవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా అందరికంటే ముందుగా అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోగలుగుతారు. సో ముందుగా ఫ్రెండ్స్, నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని దయచేసి లైక్ చేయండి. ఓకే, అది మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే అది ఇంకా ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా అయితే అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే NDA1 NDA2 సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేది మనకి ఒకటే రోజు అయితే చెప్పడం జరిగింది. సో మనకైతే ఎగ్జామ్స్ అనేది మనకి NDA1 అనేది ఒక COVID-19 వల్ల అయితే పోస్ట్ పోన్ చేసి 2 ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అదే డేట్ రోజు అయితే మనకైతే కండక్ట్ చేయడం జరిగింది, September 6th అనేసి. సో చాలా మంది కూడా అయితే అదే డేట్ రోజు అయితే రెండు NDA1 NDA2 అయితే ఉండడం జరిగింది. సో మా యొక్క పరిస్థితి ఏంటి అంటే ఏదైనా ఒకటే రాసుకోవడానికి ఛాన్స్ ఉందంటే రెండు కూడా అప్లికేషన్ చేసి ఒకటే డేట్ వచ్చింది అనుకోండి, ఒకటైతే రాసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి DRDO MTS 1817 పోస్టులకు సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే చేసుకున్నాం మనము. సో అదైతే యాక్చువల్ గా మనకి ఏప్రిల్ లో అయితే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ కావాల్సి ఉంది. సో అది కొన్ని కారణాల వల్ల ఏదైతే COVID-19 రీజన్ వల్ల అయితే మనకైతే అది పోస్ట్ పోన్ చేసి అయితే వచ్చేసారు. సో మనకి తొందరలోనే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తామని అయితే చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్ అయితే ఈ యొక్క సెప్టెంబర్ మంత్ లో అయితే మనకి రావడానికి అయితే ఛాన్స్ ఉంది. అది 100%. ఎవరైతే అప్లికేషన్ చేస్తారో ప్రిపేర్ అయితే సిన్సియర్ అయితే అవ్వండి. ఓకే, అండ్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది, ఎందుకంటే చాలా మంది కూడా దానికోసం అయితే వెయిట్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మనకి త్వరలోనే అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ చేస్తారు. సో కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే అవ్వండి. ఓకే, సీరియస్ గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా మంది కూడా ఏంటంటే SSB సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. SSB లో మనకి 1522 పోస్టులకు సంబంధించినటువంటిది. సో అందులో మనకి కొన్ని కానిస్టేబుల్స్ అనేది మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కి అయితే ఉండడం జరిగింది. ఆ ట్రేడ్ వైజ్ గా మనకి ఏంటంటే కొన్ని ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే అడిగారు అనమాట. అయితే ఏమంటున్నారంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేకపోతే అప్లికేషన్ కాదంటున్నారు. ఓకే చూడండి, మీరు ఖచ్చితంగా అప్లికేషన్ అనేది చేసేటప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉందా లేదని ఎస్ ఆర్ నో అనేది ఆప్షన్ అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే చెప్పాను దాని గురించి, అంటే మనకి డీటెయిల్ గా నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ యొక్క వీడియో లింక్ అండ్ అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ లింక్ రెండు కూడా అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. మీరు కావాల్సిన వారు ఎవరైనా ఉంటే చూడండి. అయితే మనకి ఏదైతే అప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేదు అని పెట్టామనుకోండి, లాస్ట్ లో అయితే మీకు అయితే ఖచ్చితంగా అయితే ఎక్స్పీరియన్స్ కావాలని అయితే మనకైతే క్వశ్చన్ మార్క్ అయితే అడుగుతుంది. అండ్ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉంది అనేసి ఎస్ అని పెట్టామనుకోండి, సో లాస్ట్ కి అయితే మనం అయితే డాక్యుమెంట్ అనేది అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మన యొక్క ఆధార్ కార్డు కావచ్చు, మనకి SSC మెమో కావచ్చు, అదేవిధంగా మన యొక్క ఫోటో కావచ్చు, సిగ్నేచర్ కావచ్చు, అదే దగ్గర అయితే మనకైతే ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ అన్నట్టు ఒకటి అయితే ఉంటుంది. సో ఆప్షన్ లో కూడా అయితే మనం అయితే సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో చూడండి ఒకసారి అయితే మనకి ఖచ్చితంగా అయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. అది ఏ విధంగా తెచ్చుకుంటాం అనేది నాకైతే పెద్దగా ఐడియా లేదు. మేబీ మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే ఒకసారి అయితే తెలుసుకోండి. నెక్స్ట్ ఇక్కడ BSF నోటిఫికేషన్ వచ్చింది కదా, దాని గురించి చెప్పండి అని అంటున్నారు చాలా మంది కూడా. సో BSF నోటిఫికేషన్ అనేది వచ్చింది, మనకి ఏదో వచ్చింది అంటే అది ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో అయితే వచ్చింది అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే చూపిస్తాను. సో చూడండి అది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో ఈ యొక్క BSF నోటిఫికేషన్ అనేది ఇది మనకి అండ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో అయితే రావడం జరిగింది. సో క్లారిటీగా అయితే మనకైతే ఎక్కడ కూడా అయితే మెన్షన్ అయితే చేయలేదు. ఒకవేళ అయితే మెన్షన్ చేసినప్పటికీ ఇది ఒకవేళ ఆఫ్లైన్ అయితే పెడదామని చెప్పేశారు. ఓకే, సో నేనేంటంటే ఒకసారి మనకి CRPF సంబంధించినటువంటిది నేను 789 పోస్టులు అయితే మీకు అయితే ఆఫ్లైన్ అయితే ఒకసారి చెప్పాను కదా. సో అది చూసారు కదా మనకి ఎంత ప్రాసెస్ లో అయితే ఉంది ఆఫ్లైన్ అప్లికేషన్. సో మనకి అడ్మిట్ కార్డ్స్ వస్తాయో రావో కూడా తెలియదు. బట్ కాబట్టి అది మనకి ఏంటంటే కరోనా సిచ్యువేషన్, మనకి ఎటువంటి నోటిఫికేషన్స్ కూడా లేవు. అప్లికేషన్ చేస్తే మనం అయితే అండ్ ప్రాక్టీస్ అనేది చేస్తాము. సో మనం రన్నింగ్ అనేది చేస్తాము, మళ్ళీ స్టడీ అనేది కంటిన్యూ చేస్తాం అనే ఉద్దేశంతో అయితే అది చెప్పాము. ఓకే, సో ఇది యొక్క ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేది మాక్సిమం అయితే చేయకండి. సో ఇది చేయకండి అని చెప్తున్నాను నేను. ఓకే, చేసుకోండి అని చెప్పట్లేదు. సో ఎందుకనంటే మనకి ఎంత సీరియస్ గా మనం అయితే అప్లికేషన్ అయితే చేస్తాము, ఎంతో హోప్స్ పెట్టుకుని అయితే చేస్తాము. ఆ యొక్క అడ్మిట్ కార్డ్స్ అనేది అండ్ రావచ్చు రాకపోవచ్చు ఆఫ్లైన్ లో. ఇప్పుడైతే మనం ఆఫ్లైన్ లో చేసే ఖచ్చితంగా అడ్మిట్ కార్డ్స్ వస్తాయని చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే మీరు ప్రీవియస్ లో ఎవరైనా అప్లికేషన్ చేశారనుకోండి, మీకు ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కదా. సో అడ్మిట్ కార్డ్స్ అనేది వస్తున్నాయి రావట్లేదని. సో ఎనీవే ఫ్రెండ్స్, మీరు దయచేసి ఈ యొక్క ఆఫ్లైన్ నోటిఫికేషన్ అని కానీ మనకి అఫీషియల్ ఇష్యూ
చేస్తే మీకైతే కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేయడం లేదంటే ఒక స్పెషల్ గా వీడియో చేయడం అనేది చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మాత్రం ఏంటంటే ఇది ఒక ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో వచ్చింది అనేసి అయితే మనకైతే వచ్చిందనమాట ఇటువంటిది. సో ఇంకా పూర్తిగా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ అనేది నాకైతే వచ్చేస్తే నేను ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను. మీరైతే అందులో అయితే ఎటువంటి డౌట్ అయితే పెట్టుకోకండి. ఎందుకంటే చాలా మంది కొద్ది మంది కూడా ఏంటంటే దీనిపైన ఎక్కువ మంది ఫోకస్ చేసి కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఓకే, సో ఎనీవే మీకోసం అయినా ఖచ్చితంగా అయితే ఇన్ఫార్మ్ చేస్తాను. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ ప్రతిరోజు మన యొక్క ఛానల్ ఫాలో అవుతేనే తెలుస్తుంది. ఓకే, అది మాత్రం గమనించండి. అది కమ్యూనిటీ ట్యాబ్ అయినా, స్టోరీస్ అయినా కానీ, లేదంటే మనకి ఛానల్ అయినా కానీ. ఓకే, వెబ్సైట్ కూడా అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చాలా మంది కూడా అయితే ఇంకా అడిగేటువంటి విషయం ఏంటంటే ఎస్ఎస్బి ఆన్లైన్ అప్లికేషన్ చేసాము, రాంగ్ అయిపోయింది, ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ ఏమైనా ఉంటుందా అని అంటున్నారు. ఓకే, మీరు ఒకవేళ చేసినప్పటికీ మీకే చూపిస్తాను ఇప్పుడు. సో ఏ విధంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక రిజిస్టర్ ఐడి తోటి అండ్ పాస్వర్డ్ తోటి అదేవిధంగా లాగిన్ అవుతున్నాను. సో ఇక్కడైతే క్యాప్చర్ అని ఉంది సరే, క్యాప్చర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఇలా క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాతకి లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేశాను, లాగిన్ అయిపోయాను. లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి నేను వెబ్సైట్ లోకి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇదైతే నాకు డైరెక్ట్ ఫామ్ అనేది వచ్చింది. ఓకే, నేనంటే పేమెంట్ అనేది చేసేసాను. పేమెంట్ చేసిన తర్వాత ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ మెయిల్ కి మెసేజ్ వస్తుంది, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే, అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ అనేసి మీ మెయిల్ కి అయితే ఏదైతే మీరు మెయిల్ ఐడి ఇస్తారో ఆ యొక్క మెయిల్ కి అయితే మెసేజ్ అయితే వస్తుంది వెంటనే. అండ్ నెక్స్ట్ వెంటనే అని అంటే మీరు ఒక 5-10 మినిట్స్ లో అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, అయితే ఇక్కడ మనకి కింద ఆ యొక్క ఫామ్ లోనే కింద వచ్చేసి చూడండి అండ్ ఏముందంటే ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది. ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అంటే మనం ఫామ్ అనేది ప్రింట్ తీసుకోవచ్చు, కానీ ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉందా పక్కన మనకి ఎక్కడైనా ఎడిట్ అండ్ క్యాన్సిల్ అండ్ ప్రింట్ అప్లికేషన్ అని ఆ ఫామ్ ఆప్షన్స్ అనేది ఏమి ఉన్నాయి మనకి ఇక్కడ ఏమి కూడా లేదు కదా. సో కాబట్టి మనకైతే ఆ ఎడిట్ ఆప్షన్ అనేది లేదు కాబట్టి మనం అయితే ఏం చేయలేము. సో అప్లికేషన్ చేసేటప్పుడే మనం ఏంటంటే ఎటువంటి మిస్టేక్ కూడా అయితే చేయకుండా ఉంటే బెటర్ గా ఉంటుంది. కానీ మనం మిస్టేక్ చేసేసామంటే మనం ఇప్పుడు ఏం చేయలేము. ఓకే, ఇంకా ఢిల్లీ పోలీస్ దాంట్లో కూడా ఒక పర్సన్ అయితే నన్ను అయితే చాలా సార్లు అయితే అడిగాడు అనమాట. సో ఏంటి అని అంటే నాకు ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి నెంబర్స్ అయితే ఎంటర్ చేశాను. నాకు ఒక 4-5 నెంబర్స్ మాత్రమే వచ్చాయి, రిమైనింగ్ అన్ని కూడా ప్రింట్ తీసుకున్నప్పుడు రాలేదు అని అంటున్నారు. సో మీరు ఏదైతే ఒకసారి అయితే చెక్ చేసుకోవాల్సి ఉండాల్సింది, ఎందుకంటే అది మీరు మొత్తం ఎంటర్ చేసినప్పుడు అది టైప్ కాకపోవచ్చు. మీరు ఏంటంటే టైప్ అయింది అనుకున్నారు అంతే తప్ప, కానీ మనము తక్కువ ఎంటర్ చేస్తే తక్కువనే వస్తాయి, ఎక్కువ ఎంటర్ చేస్తే ఎక్కువగానే వస్తాయి. ఓకే, మేబీ మీరు అప్పుడు చూసుకుంటే బాగుండేది. ఓకే, నేను ప్రతిసారి కూడా చెప్తాను మిస్టేక్ అయితే చేయకండి అనేసి. ఇంకా చాలా మంది కూడా అయితే అడుగుతున్నారు ఏంటి అని అంటే మనకి ఇండియన్ నేవీ నోటిఫికేషన్ అనేది ఇప్పుడు వస్తుంది, ఆల్రెడీ పాతవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పిఎఫ్టీ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు. సో ఈ 2 క్వశ్చన్స్ అయితే మనకి అయితే చాలా మంది కూడా అయితే అడుగుతున్నారు. సో మనకి నేవీ నోటిఫికేషన్ అనేది ఈ మంత్ లో అయితే రిలీజ్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మనకి నేవీ సివిలియన్స్ నోటిఫికేషన్స్ కూడా అయితే ఈ మంత్ లో అయితే లాస్ట్ వీక్ లో వరకు అయితే మనకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తారు. ఎందుకంటే మనకి ప్రతి ఒక్క ఎగ్జామినేషన్స్ అనేది ఏం చేశారంటే పర్మిషన్ అయితే ఇచ్చేసారు మాక్సిమం. ఓకే, మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా. సో కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇది ఖచ్చితంగా అయితే అప్లికేషన్ చేసుకోవాలన్న ఒక ఉద్దేశంతో, ఎందుకంటే మనకు త్వరగానే రిలీజ్ చేశారు. ఎందుకనంటే అండ్ ఏజ్ కూడా అయిపోయి ఛాన్స్ అయితే ఉంటుంది కదా కొద్ది మందికి, వారి గురించి అయితే కొంచెం అయితే ఆలోచిస్తున్నారు. సో వారికి ఏం చేయాలి, ఎటువంటి కొంచెం ఏజ్ అనేది డేట్ ఆఫ్ బర్త్ అనేది కొంచెం అయితే మనం రిలాక్సేషన్ ఇస్తే బాగుంటుందా ఈ యొక్క నోటిఫికేషన్ కానీ అయితే చూస్తున్నారు వాళ్ళు. సో మేబీ ఏదైనప్పటికీ అండ్ ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చేసి అయితే ఎటకలకైతే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో దాని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. వీటికి సంబంధించినటువంటి నేవీది కానీ ఎయిర్ ఫోర్స్ కానీ ఖచ్చితంగా అయితే మాక్ టెస్ట్ అయితే ప్రిపేర్ చేసి ఉంచాము మన యొక్క వెబ్సైట్ లో. మీరు డైలీ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఆ యొక్క మాక్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయండి. ఓకే, అది మీకైతే చాలా యూజ్ అవుతుంది. మేబీ అందులో నుంచి క్వశ్చన్స్ రావచ్చు, మా మోడల్స్ రావచ్చు మీకు ఖచ్చితంగా. ఓకే, మీరు ప్రతిరోజు కూడా మాక్ టెస్ట్ అనేది రాయండి. ఓకే, ఇక్కడ చూడండి డిఫెన్స్ మరియు పారామిలిటరీ సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేయండి అంటున్నారు చాలా మంది కూడా. సో నేను ఆన్లైన్ క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేయడం ఎందుకంటే మనం ఏదైతే క్లాస్ వింటున్న టైంలో మనకైతే డిస్టర్బెన్స్ అయితే అవుతుండొచ్చు. దాని ద్వారా మీకైతే నేను చెప్పిన టైంకి మీకు అవైలబుల్ ఉండకపోవచ్చు, మీరు చెప్పిన టైంకి. సో నేను కొంచెం బిజీగా ఉండొచ్చు. ఎనీవే మీకైతే ఎప్పటికీ కూడా ఫ్రీగా అయితే క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము యూఎఫ్జెడ్ డిజిటల్ అకాడమీ ఛానల్లో. అండ్ తెలుగులో చెప్తున్నాను మళ్ళీ, డిఫెన్స్ అండ్ పారామిలిటరీలో ఎస్పెషల్లీ ఫోకస్ చేసి మీ క్లాసెస్ చెప్పేదైతే మొట్టమొదటి ఛానల్ మనది అనమాట. సో ఓన్లీ క్లాసెస్ పర్పస్ లో చూసుకుంటే సో ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా అయితే వాటిని ఫాలో అవ్వండి. మీ మాక్సిమం నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోండి. ఎందుకంటే మీకు అది ఎంత బాగా యూజ్ అవుతుందంటే ఫర్ ఒక కోచింగ్ సెంటర్ లో కూడా అయితే మనకి ఆ విధంగా అయితే చెప్తూ ఉండకపోవచ్చు. ఓకే, మీరు ఒకసారి విజిట్ చేసి మీకైతే తెలుస్తుంది ఒక ఏ విధంగా చెప్తున్నారు అనేసి. ఒకవేళ చెప్తున్న క్లాసెస్ అది చెప్పొచ్చు, మేబీ ఆ యొక్క చెప్పిన తర్వాత మీరు ఏ విధంగా నేర్చుకున్నారని మాక్ టెస్ట్ అనేది ఏ విధంగా కండక్ట్ చేయలేరు కదా. సో మేము అది చేసాము. సో మేము చేసాం కాబట్టి మీరు మాక్సిమం అయితే స్టూడెంట్స్ అయితే మాక్సిమం అటెంప్ట్ చేస్తున్నారు మాక్ టెస్ట్ అనేది. మీరు కూడా అయితే మీ యొక్క స్కిల్స్ పెంచుకోవడం కోసం ఖచ్చితంగా ఆ యొక్క మాక్ టెస్ట్ అనేది రాయండి. అండ్ అదేవిధంగా ఆర్మీకి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే మేమైతే చాలా అయితే చేసాము. వాటిని కూడా అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, అండ్ ఆ యొక్క వెబ్సైట్ లోనే చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టెరిటోరియల్ ఆర్మీ ర్యాలీలు అనేది ఎప్పుడు వస్తాయని అంటున్నారు. అండ్ ఈ మధ్య అయితే చాలా బాగా ఎక్కువగా వీటి గురించి అయితే ఇష్యూ అయితే వస్తుంది అనమాట. నోటిఫికేషన్ వచ్చింది చూసుకోండి అనేసి. ఓకే, నోటిఫికేషన్ ఎక్కడ వచ్చింది మనకి రాలేదు. ఓకే, మనం కనుక చూసుకున్నట్లయితే ఒక అఫీషియల్ వెబ్సైట్ లో అయితే మనకి ఎప్పటికీ కూడా ఇస్తుంటారు క్లారిటీ గానీ. సో ఎప్పటికైనా మనం చూసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ లో కంటే మనం ముందుగానే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాము. ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్ లో వస్తేనే మీకు చెప్తామని కాదు అక్కడ. సో ఎంత లేదు మనకు నోటిఫికేషన్ వచ్చిందన్నా కానీ అఫీషియల్ వెబ్సైట్ లో అయితే ఎక్కడైతే ఉండాలి కదా. సో మనకి అటువంటిది అయితే ఏమీ లేదు. సో దానికంటే అఫీషియల్ వెబ్సైట్ లో ఇవ్వడానికి
కంటే మీకు బిఫోర్ గానీ ఇస్తాం. అంటే ప్రతి రిక్రూట్మెంట్ ర్యాలీస్ లో మీకు ఏంటంటే 1 మంత్ బిఫోర్ అయితే చెప్తున్నాము. సో ఈసారి కూడా 1 మంత్ బిఫోర్ అయితే చెప్తాము. ఎట్టి పరిస్థితుల్లో మీకైతే ఖచ్చితంగా అయితే ముందే ఇన్ఫార్మ్ చేస్తాము. మీరు దయచేసి ఏం చేస్తారంటే అంటే అది రియల్ నోటిఫికేషన్ అయితే మీకు ఖచ్చితంగా అయితే తొందరగానే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది మన దగ్గర నుంచి. ఓకే, అది కొంచెం అది నిజమా కాదా అని తెలవడం కోసం అయితే మనం కొంచెం టైం తీసుకున్నప్పటికీ కూడా మీకైతే ఖచ్చితంగా అయితే ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే, క్లారిటీగా ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే, సో కాబట్టి ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా అయితే ఫాలో అవుతే తెలుస్తుంది. అండ్ దాని గురించి అయితే ఇప్పుడు ఎటువంటి టెరిటోరియల్ ఆర్మీ అయితే ఇప్పుడైతే ఎటువంటి నోటిఫికేషన్స్ అయితే లేదు. అంటే ఇప్పట్లో లేదంటే 2021 లో ఉంటుంది. 2020లో మనకి ఎటువంటి రికమెండ్ ర్యాలీస్ అనేది లేదు. సో ఖచ్చితంగా 2021 వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది మనకి ఖచ్చితంగా. అండ్ ఇంకా చాలా మంది కూడా అయితే కొద్దిమంది క్వశ్చన్స్ అడిగారు, వాటికి కనుక సమాధానం తీసుకున్నట్లయితే అండ్ నా ఫింగర్స్ అనేది క్రాస్ గా ఉన్నాయని చెప్తున్నారు. ఓకే, నేను ఇక్కడ పేరు మెన్షన్ ఎవరు అడిగారని పేరు మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే కొంచెం టైం తీసుకుంటుంది అది మనకి ఇక్కడ. అందుకనే సో పలానా వాళ్ళు అడిగారని ఇక్కడ ప్రతిదాన్ని కూడా మెన్షన్ చేయలేదు. ఓకే, పాత వీడియోలు చూసుకుంటే మనకి టైం ఎక్కువ దాటికే తీసుకుంది అనమాట. సో ఎందుకని ఎనీవే మనకి ఫింగర్ క్రాస్ ఉన్నాయి అంటున్నారు. ఫింగర్ క్రాస్ ఉంటే మనకి మెడికల్ లో అది అన్ఫిట్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుందండి. సో దానికి సంబంధించినటువంటి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది 100% ఉంటేనే తీసుకోండి. మాక్సిమం అయితే మేబీ ఉండకపోవచ్చు, ఒకవేళ ఉంటే 100% ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. అది కూడా మీకు ఏజ్ ఉంటేనే తీసుకోండి. 1 year అంటే 1 year ఎక్స్ట్రా ఉండాలి మీకు ఏజ్ అనేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీకి ట్రై చేస్తున్నారంటే 23 years వరకు అనుకోండి లాస్ట్ అయితే, మీకు 20 years ఉన్నప్పుడు చేయించుకుంటే మీకు బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే మీరు లాస్ట్ 22 years ఉన్నప్పుడు చేయించుకుంటే మీకు అది క్యూర్ కావడానికి మనకి 6 months అవుతుంది. అండ్ తర్వాత మీరు ర్యాలీ అనేది మనకి ఆ టైంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు మేబీ. ఒకవేళ ఉన్నా కానీ ఆ టైంలో మిస్ అయిపోతే మనం అప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోవడం వేస్ట్ అయిపోతుంది కదా. కాబట్టి 1 year అనేది మీకు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయడానికి కానీ మీ యొక్క ఏజ్ కానీ ఒకసారి అయితే చెక్ చేసుకుంటూ మీరైతే ట్రీట్మెంట్ అయితే తీసుకోండి. అండ్ ఏదైనా కానీ అంతే. వచ్చేసి ఇంకా చాలా మంది కూడా అయితే ఉండే డౌట్స్ ప్రతిదాని కూడా అయితే మీరైతే #UFJ ఛానల్ అని మెన్షన్ చేస్తూ ఒకసారి అయితే కామెంట్ సెక్షన్ లో #, అని పెట్టండి. #UFJ ఛానల్ అని క్లారిటీగా మెన్షన్ చేసి అయితే పెట్టండి. కొద్దిమంది అడిగారు, వాటి డౌట్స్ అయితే చాలా అడిగిన వాటికి చెప్పట్లేదు అనండి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పట్లేదు అనుకోకూడదు, ఎందుకంటే దాని గురించి స్పెషల్ గా వీడియో చేస్తున్నామని అయితే మీరు గమనించాలి. సో ఖచ్చితంగా అయితే వస్తాయి, ఖచ్చితంగా దాని గురించి స్పెషల్ గా అయితే వీడియో చేస్తున్నాము. సో చాలా మంది కూడా అయితే హ్యాండ్ క్రాఫ్ట్ సంబంధించినది అడిగారు, కొద్దిమంది SSB సంబంధించినటువంటిది ప్రాక్టికల్ ఏ విధంగా చేయాలని అడిగారు, కొద్దిమంది నాక్ నీస్ అడిగారు. ఆల్రెడీ నాక్ నీస్ సంబంధించినటువంటిది చెప్పాను నేను. కొద్దిమంది ఒక మెడికల్ టెస్ట్ లో కావచ్చు, PFT సంబంధించినది కావచ్చు, కొద్దిమంది చాలా మంది వారి యొక్క డౌట్స్ అయితే అడిగారు. సో స్పెషల్ గా అయితే వీడియోస్ అయితే వస్తాయి అనమాట. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి దాన్ని బేస్ చేసుకుని అయితే ఇప్పుడు ఉన్నాయి చెప్పాము మేము. ఓకే, అంటే మనకి అప్లికేషన్ సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, అదేవిధంగా పేమెంట్ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకి నోటిఫికేషన్స్ ఏదైనా వస్తాయా రావా అనే దాని గురించి అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేసాం. ఎనీవే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. మీరు ఖచ్చితంగా సక్సెస్ కావడానికి మన యొక్క ఛానల్ అనేది మీకు ఎప్పటికీ కూడా సపోర్ట్ గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, దయచేసి ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే ఇక స్వెట్ అనేది చాలా వస్తుంది కదా. సో ఇంత ఒక్కతో అయితే చేస్తున్నాను. సో మీ యొక్క లైక్ అనేది నాకు చాలా అవసరం అనమాట. సో ఎందుకంటే ఈ యొక్క వీడియో అనేది మీకు ఎంత బాగా యూస్ అవుతుంది అనేది నేనైతే గమనిస్తాను. సో కాబట్టి ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. దయచేసి EFJ డిజిటల్ అకాడమీ ఛానల్ ఫాలో అవ్వండి, నాలెడ్జ్ పెంచుకోండి, ఖచ్చితంగా జాబ్ సాధించండి. ఓకే, అదేవిధంగా www.UFJES.com అనే వెబ్సైట్ లో ప్రతిరోజు కూడా మాక్ టెస్ట్ రాయండి. ఖచ్చితంగా మీకు ఎంత మీ యొక్క ఎబిలిటీ అనేది టెస్ట్ చేసుకోండి. ఓకే, సో ఖచ్చితంగా అయితే మీరైతే సక్సెస్ కావడానికి మళ్ళీ చెప్తున్నాను. సో ఖచ్చితంగా మన యొక్క ఛానల్, మన యొక్క వెబ్సైట్ అనేది ఎప్పుడు కూడా సపోర్ట్ గా ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్.